మరి ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అనేది నాకు నిజంగా తెలియదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. నేనైతే చాలా భారీగా ఊహించుకుంటున్నాను. మరి ఆ రేంజ్లో ఉంటుందో లేదో చూడాలి. ఐడియా ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? మీద ఒకటి ఇస్తా. వాడు పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మై స్వీట్ హార్ట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం శివన్ ఏమో తెచ్చిస్తుంటుంది అప్పుడప్పుడు. ఎక్కడ కనిపించట్లేదే? కనిపించలేదు. హాయ్ అందరికి. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే అనమాట. నేను నాన్న అమ్మ కోసం ఏం సర్ప్రైజ్ చేద్దాము అది ఇది అని ఆలోచిస్తున్నాము. మాకు ఒక చిన్న క్యూట్ ఐడియా వచ్చిందనమాట. మా ఇల్లుని ఒక మినీ హోటల్ లాగా చేద్దామని. సో ఎస్, ఫైనలీ డెకరేషన్ అంతా చేసేసాము. అమ్మ ఇంకా నాన్న ఇప్పుడు అమ్మ బయటకు రాకుండా నాన్న కొంచెం లోపల చూసుకుంటున్నాడు అమ్మని. అప్పటి వరకు డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు వెళ్ళి అమ్మని పిలుస్తా. చూడండి డెకరేషన్ ఎంత క్యూట్గా ఉందో. వి ఇంకా ఎస్. I wanna show you the wonders of the universe, girl. Take my hand and you will see. We've got just one life, baby. So live it up, take it one day. సో ఈసారి బయటికి ఎక్కడికి వెళ్ళకుండా మాది ఇది కొత్త ఇల్లు కాబట్టి, కొత్త ఇంట్లో ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అమ్మ ఇంకా నాన్న సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లోనే క్యూట్గా ప్లాన్ చేసామన్నమాట. ఇంట్రడక్షన్ ఇచ్చేసాను మన వాళ్ళకి. ఆల్రెడీ ఇచ్చేసాను. ఏం లేదు, శివాని లోపల పెట్టి ఇంకోటి మీకు తెలిసి నేను నిజాలు చెప్పేస్తాను. యాక్చువల్ శివానికి సర్ప్రైజ్ అని చెప్పాను కానీ డెఫినెట్గా ఇంత ఊహించదు అనమాట. ఎందుకంటే నేను నందిని ఇంత చేస్తాం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయదు. మామూలుగా ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్. ఆల్రెడీ మొన్ననే మీరు చూసిన ఎపిసోడ్లో మిస్టర్ మిస్సెస్లో మంచి గిఫ్ట్ ఇచ్చాను వ్యాలంటైన్స్ డే. ఇప్పుడు ఏంటంటే సరదాగా మా ఇంట్లో అంటే ఇంకా హోమ్ టూర్ రివీల్ చేయలేదు కాబట్టి ఓన్లీ మా డైనింగ్ రూమ్ని చూపిస్తున్నాము. ఏం పర్లేదు అమ్మ లోపల స్నాన్ చేస్తుందే కానీ. సో ఇక్కడంతా డెకరేట్ చేసాం. సా ఈవెంట్స్ వాళ్ళ హెల్ప్తో ఒకసారి డెకరేషన్ ప్లాన్ చేయనమ్మా. నిజంగా చాలా బాగా చేసి ఇచ్చారు. చాలా క్యూట్గా స్వీట్గా తొందరగా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోయి మేము ఉండలేం కాబట్టి మాకంత సీన్ లేదు కాబట్టి అన్ని నేను బయటకు వెళ్ళి ఆర్డర్ చేసి తెచ్చాను అనమాట. శివానికి ఇష్టమైన ఐస్ క్రీమ్, ఫ్రూట్స్, చికెన్ బిర్యానీ, వెజ్ మంచూరియా, మటన్ బిర్యానీ. ఏమైందయ్యా? లోపల ఒక కింగ్ కాంగ్ ట్రైలర్ రన్ అయింది అనుకుంటా. అండ్ మా వెయిటర్ మా సర్వర్ మొత్తం ఈరోజు నందిని అనమాట. సో ఇది వ్యాలంటైన్స్ డే కాబట్టి. అండ్ ఇక్కడ చాలా బాగా పెట్టారు. వి ఫర్ విక్రమ్ లవ్స్ శ్రీవాణి. అట్టించి చదివితే శ్రీవాణి లవ్స్ విక్రమ్. ఎలా ఉంది ఐడియా? పిచ్చికిచ్చానా? వెరీ గుడ్, డన్. అది ఇప్పుడు శ్రీవాణి పిలిచేద్దాం, చేసిన తర్వాత యాక్చువల్గా నందిని ఫుడ్ అంతా మనం సర్వ్ చేసేద్దామా? వద్దు, నేను వచ్చాక ఇలా ప్లేట్లో కాదే బౌల్స్ పెట్టేద్దాం అంటున్నాను అంతా. అలా వద్దు నాన్న, మీరు కూర్చున్నాక నేను చెప్తా. ఓ పని చేద్దాం. నాకు వచ్చేసిన ఐడియా. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఓ మై గాడ్, వాట్ ఈస్ దట్ స్వీట్? ఇవన్నీ పక్కన పెడితే అమ్మకి ఇష్టం అని ఫస్ట్ ఇది కారం చిప్స్. నాకు ప్లెయిన్ చిప్స్. కారం చిప్స్ ఉంటే ఇంకేందనదు అంటే కారం చిప్స్ అండి. డన్నా? ఇదేం స్వీట్? డబల్ కా మిక్స్? ఇగో ఓ పని చేయి, ఒక చిన్న గిన్నెలో పెరుగు, చిన్న గిన్నెలో ఆ కర్రీ ఒక గిన్నె వేసి, ఓకేనా? అన్నీ ఆల్ సెట్ రా, రెడీయా? అదో మా నీలిమ కూడా వచ్చింది. యాక్చువల్గా రేపు వీళ్ళ యానివర్సరీ అనమాట. యాక్చువల్గా రేపు వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. సో సేమ్ డెకరేషన్ తో కేక్ కటింగ్. నాన్న రోజు తింటున్నా తెల్లగా అవుతామంట. ఎవరు చెప్పారు? నీలిమ అక్క. నీలిమ తినమని ఒక రెండు. అక్క నిజమా? నందిని తెల్లగైపోయావు ఇక్కడ. పలాసా గారు మీకు చూడటం రాదని చెప్పండి.
ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ, ఇంకోటి రెండు తిను, ఇక్కడ అయిపోద్ది. పాలల్లో కలుపుకోవచ్చు, జ్యూసెస్ లో కలుపుకోవచ్చు. సో ఎస్, మొత్తం అన్ని రెడీ చేస్తాం, అన్ని ఇప్పేసాం, అన్ని పోస్తాం, అన్ని చేస్తాం. ఇప్పుడు శ్రీవాణి పిలిచేద్దాం, రెడీ అయిపోయి ఉంటుంది. అన్ని పోస్తాం కదా, చికెన్ మటన్ బిర్యానీ. అండ్ ఫస్ట్ పిలవాలంటే శ్రీవాణి పిలవంటే ఏం చేయాలి, లైట్స్ ఆఫ్ చేయాలి. అప్పుడు ఇది ఎలివేట్ అవుతుంది అనమాట. నా గుండెలో ఉన్న ప్రేమ లైటింగ్ ఎలివేట్ అవుతుంది. ఉండు కళ్ళు మూసుకొని అక్కడ తీసుకొని వచ్చి ఇట్లా ఒకసారి సరే కళ్ళు మూసుకొని బాగా చెప్పింది. కానీ ఇది దీని కళ్ళ దగ్గర చూడండి, ఏదో లవ్ సింబల్ వేసుకుని ఉంటే నువ్వు ఎర్ర మీద ఒకటి ఇస్తా. వాడు పాపాను వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. లవ్వులు ఇవ్వాలి అంత సీన్ లేదు. ఆ లవ్ సింబల్ తీసే ఫస్ట్ తుడిపే కళ్ళ దగ్గర లవ్ సింబల్. ఈ గుండె నువ్వు, ఈ గుండె అమ్మ. ఆన్సర్ బాగా చెప్పావు కాబట్టి ఒక హగ్గు ఇస్తే అమ్మో సారీ. ఓకే, చేస్తాను. శివాన్ని తీసుకొచ్చేస్తాను. కళ్ళు మీదా నీ కళ్ళు కాదు. అమ్మా ఇలా వచ్చాయి అంత మరీ ఎక్కువ ఊహించుకోకే. మేకపోద్దా పర్లేదే. ఇట్రా ఇద్దరు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మై స్వీట్ హార్ట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. ఎస్, విక్రమ్ లవ్ శ్రీవాణి. వామ్మో, మీరు అప్పటి బయట చేసేది ఇదే, అందుకని లోపలే వెయిట్ చేయమని చెప్పామన్నమాట. అది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది తెలుసా పాపం. అంటే మన నిజం చెప్పే ఛానల్ అని చెప్పేది మర్చిపోయినట్టుంది. మా అమ్మకి సర్ప్రైజు, మా అమ్మ స్నానం చేసే లోపల రెడీ చేసేద్దాం అంటే అంత ఏం లేదు, మినిమం 2-3 అవర్స్ పడుతుంది. అమ్మకి చెప్పాను ఆల్రెడీ, చిన్న పార్టీ అని చెప్పాను. కాకపోతే ఇంత అరేంజ్మెంట్ చేసాను నీకోసం. ఎస్, ఎలా ఉంది? ఇట్లా నువ్వు ఫస్ట్ జంప్ చేయి, ఎత్తుకోనా. నాకు ఇష్టం. నేను ఎప్పుడు రాలేదు ఇలాగ. అక్కడి నుంచి నడుచుకుంటారా? ఎప్పుడు నేను నీకు చేయడం చూసాను కానీ నువ్వు నన్ను చేయడం నేను ఎప్పుడు చూడలేదు ఆయన. అంటే మన ఇద్దరు నడవచ్చు కానీ దీంట్లో మన ఇద్దరు పట్టం, అది ప్రాబ్లం. ఇదే సన్న కబురు అయితే ఇద్దరు కలిపి నడిచేవాళ్ళు. అది నువ్వు నడువు, నేను గులాబ్ పువ్వుల మీద నడిపిస్తాను చెప్పి నేను మాటిస్తున్నాను. ఎస్ ఎస్. కూర్చో. ఓహో, ఏమండి నిజంగా మన కొత్త ఇంట్లో ఇది నాకు నిజంగా బాగా నచ్చింది. నేను సర్ప్రైజ్ అంటే అందరూ ఇంకోటి ఇంకా హోమ్ టూర్ చేయలేదు కాబట్టి ఓన్లీ డైనింగ్ రూమ్ ఒకటే నేను రివీల్ చేశాను అనమాట. ఓకేనా? ఒక ఫోటో ఫోటో తీద్దాం ఇద్దరం. యా అంటే యా, దీనికి రోజు పువ్వులు చూసేసరికి ఇంగ్లీష్ గుర్తు వస్తుంది దీనికి. యా అంట. మరి వ్యాలంటైన్స్ డే రోజు మీరు ఇంత సెటప్ నాకే అనే కెమెరా పాప ఒక ఫోటో తీసుకో. అండ్ శివాని, ఈ మధ్యకాలంలో నీకు బాగా దగ్గరైన మన నీలిమ శేఖర్ కూడా వచ్చారు సరదాగా. యాక్చువల్లీ ఏంటంటే రేపు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రేపు. సో ఎస్, అండ్ అలానే హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకు చాలా ఇష్టమైన అమ్మాయి, మంచి డాన్సర్ మన ప్రియా కూడా వచ్చింది. ప్రియా రామ్మా. హాయ్ ప్రియా. హాయ్ అక్క. మీరందరూ ఉంటే నేను ఎంత భారీగా రెడీ అయ్యాను. మా ఇంకా తీసుకెళ్తున్నాను బయటికి. అవునా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఓకే, ఎనీవే కానీ ఏదన్నా కానీ డెకరేషన్ అయితే అది సర్ప్రైజ్. ఒక స్పెషల్ గిఫ్ట్ నీ కోసం ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయి. సర్ప్రైజ్ గిఫ్ట్ ఓపెన్ చేయి, నీ చెప్తాను. ఓపెన్ చేయి. చాలా ఎమోషనల్ గిఫ్ట్. దాని లైట్ వెయిట్ ఉంది అంటుంది. తను చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంది డెఫినెట్గా. అంత ప్రామిసెస్ చెప్తున్నాను. చాలా ఆలోచించి ఈసారి 16th ఇయర్ యానివర్సరీ, ఐ మీన్ మా లవ్ జర్నీ అనమాట. ఏమి అని ఆలోచించి 16 థాట్తో ఆలోచించి ఇచ్చాను. ఓపెన్ చేయి. చాలా ఎమోషనల్. కొంచెం దగ్గరకు వచ్చారు మీరు నిజంగా. అయ్యో, వీళ్ళు దగ్గరకు వచ్చారబ్బా, చాలా దగ్గరకు వచ్చారు మీరు నిజంగా. పిల్లో కావండి, తర్వాత అడగండి పిల్లో బెడ్షీట్ ఎందుకు దగ్గరకు వచ్చామో అడగండి. అవన్నీ తీసాక లోపల 1 రూపీ చాక్లెట్. నీకు కావాలి ఎవరికి, నందినికి కానీ ఎవరికి ఏం చెప్పలేదు అనమాట సర్ప్రైజ్. చీ ఏం లేకుండా కాదు బా. అయ్యో, ఏం లేకుండా ఎందుకు ఇస్తాను? కొంచెం దగ్గరకు వచ్చావు.
నేను ఈ గిఫ్ట్ రీల్లో చూసా. న్యూస్ పేపర్లే. ఎక్కడ కనిపించట్లేదే, కనిపించట్లేదు. ఇది చాలా శ్రీవాణి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంది, మీ ఎవరు తెలియదు. మనసు చెప్తున్నా, మీరు కూడా వేచి చూస్తుండే డెఫినెట్ గా. 16 సంవత్సరాలకు సరిపడా 16 న్యూస్ పేపర్. అలాంటి 27 న్యూస్ పేపర్లు చింపింది ఇప్పుడు దాకా. Get to explore the world tonight. అంటే శ్రీవాణి కొంచెం వర్కౌట్ చేయాలి, సన్నగా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకే ఇన్ని ప్యాక్ చేశాను అనమాట. పిల్లో కవర్లు ఇవన్నీ దగ్గరికి ఏముందన్నయ్య చెప్తాను అదే గుర్తు చేయమన్నా. డైమండ్ రింగా అంతకని విలువైంది శ్రీవాణి. మన ప్రేమని డైమండ్ రింగ్తో కాదు, Take it one day at a time. నేను లైఫ్ లాంగ్ చిన్న పాపలా చూసుకుంటాను నీకు మాటిస్తూ. See about చూసే చాలా బెడ్షీట్ చెప్పాను ఇప్పుడు బెడ్షీట్ బెడ్ ఎందుకు దగ్గర వచ్చారు నన్ను. ఎస్ ఓ శ్రీవాణి గారు, ఏం జరుగుతుందో విశేషమా? కాదు చీ చెప్పండి, పర్లేదు. త్వరలో చెప్తాను అది కూడా. ఆతృతగా చూస్తున్నావు కదా నన్ను. నువ్వు అందుకే ఎదగాలి వచ్చి ముందుకు వచ్చి మళ్ళీ నిల్చొని చూస్తున్నాడు అక్కడ ఏందో చూపి. ఈ 16 ఏళ్ళే కాదు, ఇంకో 16 ఏళ్ళు కాదు, ఇంకా 16 ఏళ్ళు కాదు, నేను బతుకున్నంత కాలం శ్రీవాణి చాలా చిన్న పిల్ల చూసుకుంటానని చెప్పి పాలపీక పెట్టు. నోట్లో పెట్టుకోవే అంటే నువ్వు ఇప్పటికీ నాకు చిన్నారి తల్లి, బంగారు ఆబ్వియస్లీ నీకన్నా నేను ఎప్పుడు ఏడేళ్ళు చిన్నదాన్ని. పెట్టుకుని ఏదైనా మీరు తినంది నేను ఎప్పుడు తిన్నాను చెప్పండి. ఇట్లా ఇది తినడం కాదు, ఏదో ఒకటి పెట్టుకో నాకు చచ్చిపోవాలనిపిస్తాను సార్, నేను ఎందుకు సూపర్. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. నా చిట్టి తల్లి ఎంత అందమైన శ్రీవాణి. నేను లైఫ్ చేయండి. హలో, ఇప్పుడు నేను కూడా మా ఆయన ఎప్పుడు నా కొడుకులానే చూసుకుంటాను కాబట్టి నా కొడుక్కి నోట్లో పాల పీక పెట్టుకో నువ్వే పాకెట్లో. అందుకే మీరు బెడ్షీట్ పిల్లో ఆనందం అంతా దొబ్బెట్టండి నాకు. ఏంటిది ఇక చెత్త, ఇంట్లో చెత్త క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది నువ్వు తెచ్చిన దానివల్ల. హలో, ఇప్పుడెప్పుడు ఎంత ఎక్సైజ్ అయిందో ఇది క్లీన్ చేయడం కూడా అంత ఎక్సైజ్ అవుతుంది నీకు మంచిగా. ఈ ఇంట్రెస్ట్ ఎక్సైట్మెంట్ అంతా. అండ్ ఇప్పుడు మాత్రం ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. నన్ను ఇంకా చిన్నపిల్లలా చూస్తున్న మా ఆయనకి నిజంగా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఒక నిప్పల ఒక చాక్లెట్ అంట వాలంటైన్స్ డేకి. నా 33 ఏళ్ళు వచ్చాయి, ఏదైనా భారీగా ఇవ్వాలని తెలియదండి, కొంచెం నేర్పించచ్చు కదా. మన మిస్టర్ మిస్సెస్ షోలో ఆల్రెడీ టెలికాస్ట్ చేయండి, నీకు భారీ గిఫ్ట్ ఇచ్చాను, అయినా ఇంత ఇంకా గిఫ్ట్గా అంటున్నాడు. కూర్చో. ఇప్పుడు మాత్రం ఇంకోటి, మనకి ఇష్టమైన వంటలని ఇక్కడ కూర్చో. ఇక్కడ కూర్చోవాలా? యా నానా నేను అనుకున్నా ఇక్కడ. నువ్వు రా, నువ్వు పని చేయడం కొన్నావు. అయ్యో సారీ, అసలు నేను మా చెఫ్ని మర్చిపోయాను నేను. అదే చాక్లెట్ నీ చేతిలో ఎప్పుడు వచ్చింది? దాదా తెచ్చి సరే శివాని కూర్చోమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇంక ఇది అయిపోయింది కాబట్టి ఇంకొక ఐటమ్స్ ఎస్ దగ్గర పెడుతున్నాను, పాలపీ కానీ. ఇంకో శివాని ఇట్స్ మటన్ బిర్యానీ, అంటే నాకు నందిని కోసం అండ్ మా వాళ్ళ కోసం. ఫస్ట్ నాకు కదా నచ్చింది తెచ్చి పెట్టాలి. ఆర్డర్ మిస్ అయింది పాపం. ఇది సారీ ఫస్ట్ ఇది చికెన్ బిర్యానీ, ఇది మటన్ బిర్యానీ. అంతే. శివాని నీకు ఇష్టమైన కారం చిప్స్, Take it one day at a time. ప్లెయిన్ చిప్స్. అండ్ ఇది కూడా నా నందినికి ఇష్టం అని చెప్పి పాపం అది ఏడుస్తుంది చెప్పి ప్రాన్స్ నందిని. ఇది అయిపోయింది దాని గుండా చూడు. నన్ను గుర్తించారు, ఫైనల్లీ గుర్తించారు నన్ను. నేనున్నానని. శివాని నీకు ఇష్టమైన వెజ్ మంచూరియా. బయట తెచ్చినాయిగా ఇవన్నీ. అన్ని బయట తెచ్చాము, ఏది వండలేదు. లేదు నేను వండినా. నోర్మే నోర్మి అంట. అన్నీ మేమే చేసామే, నేను నందినే చేసాం, అన్నీ ఆర్డర్ చేసాం. డబల్ కా మీఠా. అమ్మా అమ్మా నీకు ఇంకా ఫస్ట్ ఇష్టమైంది ఉల్లిపాయలు. గప్చుప్లో ఉల్లిపాయలు లేకపోతే అసలు తిందు శివాని. వాళ్ళు నవ్వుకుంటున్నారే, పిలిచి మరీ పరువు తీసుకున్నారు. ఈ పచ్చడి తర్వాత మా మెయిన్ కోర్స్ తీసుకో. ఫస్ట్ ఫ్రైడ్ రైస్ ఇదా, ఇగో వెజ్ ఫ్రైడ్ రైస్. అండ్ ఇక్కడేమో పెట్టాను చూడమ్మా. అంటే మా ఆయన నాకు ఇంత సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు మరి నేను మా ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వద్దా?
అలా అవుతున్నారు ఏంటి? బాగున్నావు, వెనకాల బాగున్నావు, ముందు బాగున్నావే. ఇక ఈ డిజైన్ చూడండి మళ్ళీ గ్రూప్ రేస్ చేసుకుని బ్లౌజ్. బట్ ఈ చీర మాత్రం మొన్న అదే మీరు చూసుంటారు ఎక్కడ చెన్నై సిల్క్స్లో ఉన్నాం కదా. అంతలా చేస్తున్నారు అక్కడ. ఏం తెచ్చుకున్నావు? ఏయ్! ఏయ్! Surprise ఇదేనా? నేను నీకు ఎట్లా చేస్తా ఇప్పుడు? ఏం తెచ్చినావు? నాకు గిఫ్ట్ ఏం తెచ్చినావు చెప్పు. గిఫ్ట్ మంచి గిఫ్ట్, మంచి గిఫ్ట్. నేను నిజంగా కొడతా. నన్ను వెళ్ళి ముద్దు పెట్టు, నా ప్రేమని తెచ్చానని చెప్పు. ఎప్పుడు అదే చేస్తాను. ఇంకోటి చెప్పేమన్నా నేను నిజంగా ఈసారి కొట్టేస్తా. ఉండు. చెప్పు. సరే శివాని ముందు చెప్తున్నాను. అంటే ఏంటది? I hate this. అన్న మాత్రమే అంత ఇన్నోవేటివ్ గా ఆలోచించగలరు. నిప్పులు ఇవ్వడమా? అన్న శేఖర్ అన్న నెక్స్ట్ టైం నుండి నువ్వు అది ఇవ్వను. అందుకే నాకు మాట. సరే మాహినకి ఈ సంవత్సరం నుండి ఈ వ్యాలంటైన్స్ డే నుంచి నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే వరకు నాకు ఇది ఎక్కడ గుర్తొచ్చినా, ఎవరిని చూసినా, ఏం చేసినా సరే మా ఆయనకి హ్యాంగర్ తో రెండు వెనకాల ఇది నా గిఫ్ట్. సరే హ్యాపీగా? గిఫ్ట్ గురించి పక్కన పెట్టి నీకోసం సర్ప్రైజ్ ఎలా అనిపించిందో కొంచెం ప్రేక్షకులు చెప్తే. సర్ప్రైజ్ ఎలా అనిపించింది అంటే మెయిన్ నాకు ఈ డెకరేషన్ అనేది నువ్వు నా కోసం చేయించడం నిజంగా నాకు హ్యాపీగా అనిపించింది. ఫుడ్ అనేది మా ఆయన ఎప్పుడు ఇలాగే పెడతాడు కాబట్టి మా ఫ్యామిలీ అంతా మేము ఇలాగే ఉన్నాం. దానికి నేను పెద్దగా సర్ప్రైజ్ ఏం అవ్వలేదు. మా ఆయన వండి పెట్టుంటే సర్ప్రైజ్ అయ్యేదాన్ని. బట్ ఈ డెకరేషన్కి ఐ లవ్ యూ అండి. అది ఓకే, మా వ్యాలంటైన్స్ డే కూడా తిండితోనే సరిపోయిందండి. ఏమనుకోద్ది, ఏమైనా వెరైటీగా ఉంటుందేమో అని నేను వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ ఓకే, ఇది మా టైప్ ప్రేమ, మొరటు తిండి ప్రేమ. భోజన ప్రేమ, భోజనం అంటే ప్రేమ, తిండి అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆరాధ్యం ఎవరొట్టి ఇస్తారు నాకు ఇది. మేము వడ్డిస్తాం. అందరం తిందాం కలిసి. సో మా వ్యాలంటైన్స్ డే ఇలా జరిగిందండి. హోప్ మీ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో డెఫినెట్గా అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.